లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము నుండి 43వ వచనము వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము నుండి 43వ వచనము వరకు. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపుము అని యేసును నిందింపసాగెను. రెండవ వాడు వారిని గద్దించుచు, నీకు దేవభయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఇతడు ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు కూడా పరలోకములో ప్రవేశించెదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. యేసు ప్రభు తర్వాత మొట్టమొదటిగా పరలోకములో అడుగుపెట్టింది ఎవరండి? యేసు ప్రభు మరణించారు, మరణాన్ని గెలిచాడు, స్వర్గానికి వెళ్ళాడు, అవునా కదా? యేసు ప్రభు తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్గంలో అడుగుపెట్టింది ఎవరనుకుంటున్నారు? ఎవరు? దొంగ, అంటే చెడు దొంగ. మరి ఏ దొంగ? మంచి దొంగ అన్నారు, బాగానే ఉంది. కానీ ఎవరు అంటే మనం ఏమనాలి? పశ్చాత్తాపపడినటువంటి దొంగ. అర్థమవుతుందా? మారు మనసు పొందినటువంటి దొంగ, హృదయ పరివర్తన చెందినటువంటి దొంగ. ఆశ్చర్యం కదా ప్రియులారా? ఆశ్చర్యం కదా? గొప్ప గొప్ప పునీతులకు కాదండి దేవుడు అవకాశం ఇచ్చింది. ఆయన వెంటనే ఆయనతో పాటు స్వర్గంలో చేరడానికి. ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపపడ్డాడో అతనికి తనతో పాటు స్వర్గములో చేరేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. ఏమన్నాడు దొంగవాడు యేసు ప్రభు కలి తిరిగి? పశ్చాత్తాపడి, ఆ దొంగవాడు పశ్చాత్తాపడ్డా? పాపాలు ఒప్పుకున్నాడా? వాక్యాన్ని చదువుదాం జాగ్రత్తగా. లూకా సువార్త 24వ అధ్యాయము 40వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి పిల్లారా. రెండవ వాడు మొదటి వాడిని గద్దించుచు, మొదటివాడు ఏమన్నాడు? అయ్యా, నువ్వు యేసువు కదా, నువ్వు మెస్సయ్యావి కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే అతని మాటలలో వెటకారం ఉందండి, పశ్చాత్తాపము లేదండి. అతని మాటలలో గర్వం ఉందండి, దీనత లేదండి. ఏమి లేదు? దీనత లేదు, తగ్గింపు లేదు ప్రియులారా. కానీ రెండవ వాడు ఏమంటున్నాడో చూడండి ప్రియులారా జాగ్రత్తగా. రెండవ వాడు మొదటి వారిని గద్దించుచు, నీకు దైవ భయము లేదా? ఏమన్నాడండి? మొదటిగా అందరూ చెప్పండి దయచేసి, ఏమన్నాడు? ఏంటిది? దైవ భయము లేదా? నీకు దైవ భయము లేదా? ప్రియులారా, మనందరికీ కూడా కావలసినటువంటిది ఏమిటి అంటే ఈ దైవ భయము మనకి కావాలి. ఈ ఆధునిక ప్రపంచంలో
మనుషులలో దైవ భయము లేదండి, దైవభీతి లేదండి. ఏ పాపము చేయడానికైనా కానీ ఓకే, ఏ చెడు పని చేయడానికైనా కానీ ఓకే, ఏ నీచమైన పనులు చేయడానికైనా ఓకే. అంతటితో ఆగట్టలేదండి. మనకి ఎవరు కావాలి లీడర్లాగా? అందరిని అంటున్నానండి, ఏ పార్టీ కాదండి, దయచేసి నన్ను వేరే విధంగా అర్థం చేసుకోమాకండి. ఎవరు కావాలి మనకి లీడర్లో? తప్పులు చేసేవాళ్ళు మనకి నాయకులు కావాలి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా సపోర్టు? మీరు అనుకునేది పెద్ద పెద్ద లీడర్ల గురించే కాదండి, హీరోలు వాళ్ళు మనకి. ఎవరో తప్పులు చేసేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వ్యక్తి మాట్లాడిన మాట చాలా ముఖ్యమైన మాట. ఏమిటి? నీకు దైవ భయము లేదా? గద్దిస్తున్నాడో. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం అనేటువంటిది, ఈ పాస్కా యుద్ధ కాలం అనేటువంటిది మనలో ఒకలాంటి దైవ భయాన్ని కలిగించాలి, పాపభీతిని కలిగించాలి. పాపం అంటే భయం కలగాలి మనకి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు దైవ భయం? ఎందుకు దైవ భయం? ఎందుకు పాపభీతి అంటే, ప్రియులారా, పాపముతో మరణించినటువంటి వాడు ఎక్కడికి వెళతాడు? నరకానికి వెళతాడు. కాబట్టి మనందరిలో కూడా అయ్యో నేను తప్పు చేస్తే, నేను పాపము చేస్తే, నేను చెడు చేస్తే నాకు శిక్ష ఉంటుంది, కాబట్టి నేను చెడు జోలికి వెళ్ళకూడదు అని పశ్చాత్తాపపడాలి. ఎంతో వాక్యం బోధించబడుతుందండి, ఎంతో వాక్యం బోధించబడుతుంది తపస్సు కాలంలో. మనకంటటల్లా మన మనసులు బండబారిపోయాయి, మన హృదయాలు బండబారిపోయాయి. ఈ చెవులో వింటాం, ఈ చెవులు విడిచిపెట్టడం. మనలో చలనం లేదండి, మనలో చలనం లేదు. మనకెవరు కావాలి? మన ఫాదర్ గారు వాక్యం చెబితే సరిపోదు, మనకి ఇంకా బాగా వాక్యం చెప్పాలి. ఎవరండి? ఇంకా బాగా వాక్యం చెప్పాలి, ఇంకా బాగా పాటలు పాడాలి. ఎవరు చెప్పాలి మనకు వాక్యం? బాగా పాటలు పాడేవాళ్ళు, బాగా గొప్ప గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు కావాలి. దేవుడు ఏమంటాడో తెలుసా? కుదరదో. ఏమంటాడు? కుదరదో. వీళ్ళు చెప్పేది వినకపోతే నువ్వు వాళ్ళు చెప్పేది కూడా వినవు, వీళ్ళు చెప్పేది వినకపోతే నువ్వు వాళ్ళు చెప్పేది కూడా వినవు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. పిల్లారా, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు. మొదట చెడ్డ దొంగ వాడు యేసయ్యతో మాట్లాడాడా లేదా? అయ్యా, నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించినాడు. యేసు మాట్లాడా? తనతోటి మాట్లాడా? మాట్లాడలేదు. అంతకు ముందు ప్రియులారా, హెరోదు మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు యేసు ప్రభుతోటి. హెరోదు ఆయన మాట్లాడితే విందామని ఆశపడ్డాడు, కానీ విన్నాడా? మాట్లాడాడు యేసు ప్రభు? మాట్లాడలేదండి. యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు చాలామంది వస్తా పోతా ఉన్నారండి అటు ఇటు. వాళ్ళు కూడా యేసు ప్రభువును చూచి, దేవాలయాన్ని పడగొట్టువాడా, నిన్ను నీవు రక్షించుకోనరా, నిన్ను నీవు రక్షించుకోనరా ఎగతాళి చేశారు. యేసు ప్రభు మాట్లాడా? మాట్లాడలేదండి. కానీ ఒక పాపి దేవా నేను పాపినయ్యా, దేవా నేను పాపినయ్యా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకో అనగానే వెంటనే యేసయ్య మాట్లాడుతున్నాడు. పిల్లారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క కనికరం ఏ విధంగా ఉంటుందో చూడండి. హెరోదు మాట్లాడించాలనుకున్నాడు యేసు ప్రభుని, మాట్లాడలేదండి యేసు ప్రభు. దారి వెంబడి వెళుతున్నటువంటి వారు పలకరించాలనుకున్నారు, ఆయనను ఎగతాళి చేశారు, మాట్లాడలేదు యేసు ప్రభు. చెడు దొంగవాడు, మారు మనసు లేనటువంటి వాడు యేసు ప్రభుని ఎగతాళి చేశాడు, మాట్లాడించడానికి ప్రయత్నం చేశాడు, మాట్లాడలేదు. కానీ ఒక పాపి మారు మనసు పొంది, దేవా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా అని అడిగితే వెంటనే యేసయ్య అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క కనికరానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రియులారా,
సిలువలో యేసు ప్రభువు ఆ మంచి దొంగవాన్ని క్షమించటం దేవుని యొక్క కనికరానికి గొప్ప నిదర్శనం. ప్రియులారా, దేవుడు మనం మన్నించేవాడే కానీ, దేవుడు మనం క్షమించేవాడే కానీ మనం నాశనము కావాలని కోరుకునేటువంటి వాడు కాడు. మనం తిరిగి రావాలని కోరుకుంటాడు, పశ్చాత్తపడాలని కోరుకుంటాడు. ఈ శ్రమల కాలం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప అవకాశం. పిల్లారా, చివరి వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా ఈ రోజుకి. దయచేసి చివరి వాక్యాన్ని చదువుకుందాం ఈ రోజుకి. ఎఫెస్సి పత్రిక, ఎఫెస్సీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము, ఎఫెస్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. దయచేసి అందరూ ఆలకించండి దయచేసి. కనుక మీరు ఎలాగా జీవిస్తున్నారు బిడ్డలారా? మీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? నీ ప్రవర్తన ఏ విధముగా ఉంది? దేవునికి ఇష్టమైనట్లుగా ఉందా? దేవుని కష్టపడేటట్లుగా ఉందా? నీ జీవితాన్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు బాధపడుతున్నాడా? అలనాడు ప్రియులారా, నోవా కాలములో ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనములో మానవుడు పరమ దుష్టులైపోయినప్పుడు దేవుడు బాధపడ్డాడండి. అక్కడున్న మనుషులను చూచి ఏం చేశాడు? బాధపడ్డాడు. నిన్ను చూచి దేవుడు ఈ రోజున సంతోషిస్తున్నాడా? బాధపడుతున్నాడా? ఎలా జీవిస్తున్నావు నీవు? కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గురించి జాగ్రత్త వహించండి బిడ్డలారా, జాగ్రత్త పడండి. జ్ఞానహీనుల వలె, బుద్ధి లేనటువంటి వారి వలె జీవించవద్దు బిడ్డలారా. బుద్ధి లేనటువంటి వారే జీవించకూడదు మనం. వివేకవంతులై జీవించండి బిడ్డలారా, వివేకవంతులై జీవించండి బిడ్డలారా. వివేకము కలిగి దేవుని బిడ్డల వలె జీవించండి మీరు. చదువమ్మా 16వ వచనం. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి బిడ్డలారా. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మనకి తపస్సు కాలం అనే గొప్ప వరాన్ని ఇస్తున్నాడు, గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు బిడ్డలారా. మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన దగ్గరికి రావడానికి. ఆయన తన 2 చేతులను చాచి, బిడ్డా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, ఇదిగో నేను నిన్ను నా సిలువ రక్తముతో కడగడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడండి. ఆయన సిలువ రక్తముతో కడగడానికి సిద్ధముగా ఉన్నాడు. పేతురు గారు రాసినటువంటి లేఖల్లో ప్రియులారా ఏమంటాడు? ఇదిగో ఆయన మనల్ని తన యొక్క విలువైనటువంటి వెలనిచ్చినటువంటి రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనములో ప్రియులారా ఈ విధంగా పలుకుతున్నాడు. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చను. ఎందుకంట? ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆయన పొందిన సిలువ దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాలి. ఏ స్వస్థత? శారీరకమైనటువంటిది కాదండి, ఆత్మీయమైనటువంటి రక్షణ, పశ్చాత్తాపము, హృదయ పరివర్తన, పాపాల మన్నింపు. ఇది జరగాలి ప్రియులారా, ఇది జరగాలి. యేసుప్రభు ఏం చేస్తున్నాడట? పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనములో, పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 19వ వచనం, నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము ద్వారా మీరు విముక్తి గావించబడారా. ఆ యేసయ్య నీ కొరకై తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము విలువ లేనటువంటిదిగా చెయ్యమాకు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగయ్యా, చిలకరించు యేసయ్యా నీదు రక్తము, చిలకరించు యేసయ్యా, అమ్ము స్వస్థపరచు యేసయ్యా నీ బిడ్డలని
అని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అవసరం ప్రియులారా, శ్రమల కాలంలో అవసరం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ ప్రభువును ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇదిగో అలనాడు ఆదాము ఏవమ్మ పాపమ్మ చేసి దాక్కున్నట్లుగా మేము కూడా బ్రతుకుతున్నామయ్యా. దుడుకు చిన్నవాడి వలె పాపము చేసిన నుండి దూరం అయిపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించు నాయన, మా పాపాలు మన్నించు తండ్రి, మా దోషాలు మన్నించు నాయన. నీ సిలువ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించు నాయన, మమ్మల్ని శుద్ధి చెయ్యి తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకుందాం. దయచేసి అందరూ మోకరించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యేసయ్యా, ఓ యేసు రాజా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. ఓ యేసు రాజా, ఓ సిలువధారి, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. మా పాపాలను కడిగి వేయండి, శుద్ధి చెయ్యండి, క్షమించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీ సిలువ రక్తాన్ని, నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై చిలకరించండి, మాపై ప్రోక్షించండి. మా పాపాలను కడిగి వేయండి, మా దోషాలను కడిగి వేయండి, మా పాపాలు కడిగి వేయండి, మా దోషాలు కడిగి వేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. నా పాపాలు కడిగి వేయి తండ్రి, నా దోషాలు కడిగి వేయి తండ్రి. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, ఓ సిలువదారి, ఓ సిలువదారి, నన్ను క్షమించు నాయనా, నా పాపాలు క్షమించు నాయనా, నా దోషాలు క్షమించు నాయనా. యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసయ్యా, నన్ను కడిగి వేయి ప్రభువా, నన్ను కడిగి వేయి తండ్రి, నన్ను క్షమించు నాయనా, నా పాపాలు క్షమించు నాయనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యేసు రాజా, యేసు రాజా, నా బిడ్డల పాపాలు కడిగి వేయి తండ్రి, నా బిడ్డల పాపాలు కడిగి వేయి తండ్రి. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నా భర్తను దీవించయ్యా, నా భార్యను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, మా సమస్తాన్ని దీవించయ్యా. ఓ యేసు రాజా, ఓ సిలువదారి, ఓ సిలువదారి, లోకములో ఉన్న ప్రతి పాపి యొక్క పాపాలు కడిగి వేయి తండ్రి, పాపాలు కడిగి వేయండి తండ్రి. ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుక్త కాలములో, ఈ శ్రమల కాలములో మా పాపాలు కడగండి నాయనా. నీ సిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి, నీ సిలువ రక్తాన్ని మా మీద కుమ్మరించండి. మమ్మ కడిగి వేయండి తండ్రి, మమ్మ శుద్ధి చేయండి నాయనా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరు చేతులు జోడించుదాం పిల్లారా, భక్తితో విశ్వాసంతో. ఇప్పటి వరకు మీలో చాలామంది మంచి పాప సంకీర్తనం చేశారు. మరొక్కసారి అందరు పిల్లారా చేతులు జోడించి, చేతులు జోడించి ఆ దివ్య సప్రసాద ప్రభువు కళ్ళు చూద్దాం. బిడా, నువ్వు అనుకుంటున్నావా నా పాపాలు ఎవరికి తెలుసని? జ్ఞాన గ్రంథకర్త అంటున్నాడు బిడ్డ, ఆయన కనులు 1000 సూర్యుల వెలుగు కంటే గొప్పవి అంటున్నాడు. దేవుని యొక్క కళ్ళు అంటండి 1000 సూర్యుల వెలుగు కంటే కూడా గొప్పగా ఉంటాయంటండి, శక్తివంతమైనవి. ఇదిగో
కీర్తనాకారుడు రాస్తున్నాడు, బిడ్డ నేను తల్లి గర్భములో ఉండగానే, చీకటిలో ఉండగానే నీవు నన్ను చూచితివయ్యా, నీవు నన్ను చూచితివయ్యా అంటున్నాడు. అవును బిడ్డ, నీ ప్రతి కార్యాన్ని, నీ ప్రతి అడుగును ఆయన చూస్తున్నాడో, నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడో, నీ బ్రతుకు ఆయనకు తెలుసు. ఆయన సన్నిధిలో వేడుకుందాం, దేవా మమ్మ క్షమించయ్యా, మమ్మ మన్నించు తండ్రి, మా పాపాలు కడిగి వేయి తండ్రి. అందరూ చేతులు జోడించి ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉందాం పిల్లారా. మన పాపాలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి క్షమాపణ పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేడుకుందాం పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. దేవా నా పాపాలు క్షమించయ్యా, నా పాపం నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉంది ప్రభువా, దాన్ని తీసివేయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలను పలుకుతున్నావయ్యా, 6-7 వచనాలను పలుకుతున్నావయ్యా. నీ పాపం వలన నీ యొక్క తల బొప్పి కట్టిపోతుంది కదా, ఇకనైనా మారవా? రా నా దగ్గరికి రా. నీ పాపం ఎర్రగా సింధూరం వలె ఉన్నా కానీ నేను దాన్ని తెల్లగా మంచు వలె మారుస్తానంటున్నాడు బిడ్డ. కడిగి వేస్తున్నాడు, నీ పాపాలు కడిగి వేస్తున్నాడు. దేవుని వేడుకుందాం, పశ్చాత్తాపడదాం, పాపాలు జ్ఞాపకం చేసుకుందాం. అందరం మోకరించుదాం పిల్లారా, దయచేసి అందరం మోకరించుదాం. మోకరించి చేతులు జోడించి భక్తితో అందరం కలిసి జపించుకుందాం. పశ్చాత్తాప ప్రార్థనను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 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 అందరం గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవునిలారా. మరొకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లారా. మన పాపాలు క్షమించే దేవుడు, మన దోషాలు మన్నించే దేవుడు, మన పాపాలను మరి ఆయన గుర్తుపెట్టుకోకుండా తన శిలువ రక్తంతో కడిగి వేసే దేవుడు మనకున్నాడు పిల్లారా. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉండి మన తలంపులు, మన కోరికలు, మన ఉద్దేశాలు, కుటుంబం గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నావా? ఇది అద్భుతమైన సమయం. దేవుడిని దీవిస్తున్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేసుకో. దేవుడిని కుటుంబం కోసం ప్రార్థన చేయి. నీలో ఏమైనా కానీ పాపం ఉందా? దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? దేవా నాకు శక్తినివ్వయ్యా, నాకు శక్తినివ్వు తండ్రి. భార్యలారా మీ భర్తల కొరకే ప్రార్థన చేయండి. భర్తలారా మీ భార్యల కొరకే ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా మీ బిడ్డల కొరకే ప్రార్థన చేయండి. పిల్లలారా మీరందరూ మీ అమ్మా నాన్న కోసం ప్రార్థన చేయండి భక్తితోటి. ఈ సమయంలో పెద్దల కోసం ప్రార్థన చేయండి. మన విచారణ కొరం ప్రార్థన చేద్దాం. విచారణ గురువుల కొరకై, ఈరోజు మన పాప సంకీర్తనాలు విన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేద్దాం. గొప్ప సమయం బిడ్డలారా. దేవుడు మనం దీవించే సమయం, ఆశీర్వదించే సమయం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, బిడ్డలు లేనటువంటి వారు ప్రార్థన చేయండి. గర్భఫలము లేనటువంటి వారు ప్రార్థన చేయండి. దేవుడు మనం దీవించే సమయం ఇది. అందరూ చేతులు జోడించి ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఈ 2వ రోజున మమ్మ మీ సన్నిధికి పిలుచుకొని మాతో మాట్లాడి మమ్మ దీవించిన దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి
నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని దీవించండి నాయన. మీ దివ్య మందస్సము నుండి ప్రభువా ప్రతి బిడ్డను దీవించు నాయన, ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. మత్తయి శుభవార్తలో మీరు మీ తండ్రిని అడగక ముందే మీకేమి కావలయనో మీ తండ్రి ఎరిగి ఉన్నాడని పలికావుగా ప్రభువా. నీ బిడ్డలకు ఏం కావాలో వాటిని ప్రసాదించు నాయన, వారికి అనుగ్రహించు నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభువా ఆరోగ్యాన్ని దయచేయి ప్రభువా. బిడ్డలు లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయి ప్రభువా. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో ప్రభువా మారు మనస్సు లేనటువంటి వారికి, హృదయ పరివర్తన లేనటువంటి వారికి ప్రభువా అవకాశాన్ని ఇవ్వండి ప్రభువా. మారు మనసును దయచేయండి, హృదయ పరివర్తన దయచేయండి ప్రభువా. ప్రభువా ఎంతోమంది బిడ్డలలో ప్రభువా నేను తెలుసుకోకుండా నీకు దూరంగా బ్రతుకుతున్నారు నాయన. మారు మనసు దయచేయి ప్రభువా, రక్షణ దయచేయండి ప్రభు, అన్నిటికంటే గొప్ప వరాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా అప్పుల ఊబిలో కూరుకొని పోయినటువంటి వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ శాంతి నీ సమాధానం దయచేయండి ప్రభువా. బిడ్డలు దారి తప్పుతూ కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు ప్రభువా ఎంతోమంది ఉన్నారు. అటువంటి బిడ్డలకు మారు మనసు దయచేయండి, మంచి నడకను దయచేయండి ప్రభువా. యేసురాజా ఇదిగో మరి 18వ తారీఖు నుంచి 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు నాయన. ప్రభువా ఆ బిడ్డలందరిని దీవించండి నాయన. CBSE పరీక్షల్లో ప్రభువా 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు ప్రభువా. ఆ బిడ్డలను దీవించండి నాయన, మంచి జ్ఞానముతో నింపండి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పై చదువులు చదువుతున్న పిల్లలందరినీ ప్రభు మీరు దీవించండి నాయన. వారందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. జ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి. నాయన మేము ఎవరి వద్దకు పోగలము నాయన, నీ వద్ద కలవు ప్రభు నిత్య జీవపు మాటలు ప్రభువా. ఈ సందర్భంలో ప్రభువా నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. వారందరి యొక్క తలంపులను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి అందరం మోకరించుదాం, శిరమును వంచుడి. పాట పాడుకుంటుండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం పిల్లారా. శిరమును వంచుడి వినయముతోడ నీ మాయాద్భుత వరవాణికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ ప్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగ దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాథ పరమ పవిత్ర స్పిరిటు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతం. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చెత్తిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచెత్తగించితిర్రే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితను నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించచ్చు పాలన చేయలని వారా మాకు అనుగ్రహించండి.